సో ఇప్పుడు అంటే సినిమాలోకి వచ్చిన తర్వాత ఈ సెలబ్రిటీ స్టేటస్ తోటి మీరు బయటికి వెళ్ళాలంటే ఇదివరకు అయితే నార్మల్గా షాపింగ్లు చేస్తారు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి ఫ్రీగా వెళ్ళిపోతారు. సో ఇప్పుడు ఎలా అనిపిస్తూ ఉంది ఒక ఆ సెలబ్రిటీ స్టేటస్ వచ్చిన తర్వాత ఆ ఫ్రీడమ్ అనేది ఉందా? ఇప్పటికీ మీకు ఉందా? ఫ్రీడమ్ నాకైతే ఉంది సార్. అంటే మాస్క్లు వచ్చాయి కదా ఇప్పుడు, ఒక అడ్వాంటేజ్ అయిపోయింది. మాస్క్ వేసుకొని వెళ్ళిపోతాము. కానీ ఏంటంటే కొంచెం ప్రెజెంటబుల్గా ఉండాలి. మాస్క్ తీసేంత వరకు, పెట్టుకున్నంత వరకు ఓకే. ఎక్కడ ఎక్కువ ప్రాబ్లం అనిపిస్తుంది అంటే మన క్లోజ్ ఫ్రెండ్స్ మ్యారేజ్కి వెళ్తాము, ఆర్ ఎల్స్ టెంపుల్స్కి వెళ్తాము. ఈ 2 ప్లేస్లో కొంచెం అనిపిస్తుంది. ఎందుకంటే టెంపుల్లో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మాస్క్ తీసేయాలని అనిపిస్తుంది. అండ్ క్లోజ్ ఫ్రెండ్స్ పెళ్ళన్నప్పుడు ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది, వేరే వాళ్ళు వచ్చి ఇన్స్టెడ్ ఆఫ్ ఫోటోలు అవన్నీ కంటే. సో ఆ 2 టైమ్స్లో తప్ప అపార్ట్ ఫ్రమ్ దట్ అంత హ్యాపీగా ఉంది. మాబుతో గొడవలు ఏం లేవు కదా? మాబుతో గొడవ ఏం లేదు కదా? అంటే ఎక్కువ మంది జనం వచ్చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అట్లా అయితే ఇప్పుడు దాకా అయితే అలాంటి ఫేస్ చేయలేదు. సో ఇప్పుడు మొత్తానికి మీకు అంటే హీరోయిన్గా కంటిన్యూ అవ్వాలి అట్లా చేయాలని ఉందా, లేకపోతే ఏ రోల్ అయినా సరే మీకు ఓకేనా? ఎందుకంటే మీరు అనసూయ లాంటి ఒక క్యారెక్టర్ చేశారు శాకుంతలంలో, తన చెలికత్తి, శకుంతల చెలికత్తిగా. అలాంటి ఓకేనా మీకు ఫ్యూచర్లో కూడా? నేను ఆ రోల్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సార్, నాకు అప్పటి వరకు స్టీరియో టైపింగ్ ఉంది. మల్లేశం కానీ, వకీల్ సాబ్ కానీ, మధ్యలో చేసిన ప్లేబ్యాక్ అనే ఫిల్మ్ కానీ, అదంతా నేను ఓకే కొంచెం డీగ్లామ్ రోల్స్ అవన్నీ. సో నేను ఉన్నట్లు కనిపించకుండా ఉండేది. సో నాకు ఆ స్టీరియో టైప్ని బ్రేక్ చేయాలి అని అనిపించింది. అండ్ ఆల్సో గుణశేఖర్ సార్తో వర్క్ చేయాలని అనిపించింది. అంత పెద్ద డైరెక్టర్తో వర్క్ చేస్తే చాలా విషయాలు నేర్చుకోవచ్చు అని అనిపించింది. సో ఈ 2 థింగ్స్ వల్ల నేను శాకుంతలం చేద్దాము అని చాలా నేర్చుకుని ఉంటారు కదా గుణశేఖర్ గారు. చాలా నేర్చుకు అంటే ఒక పెద్ద డైరెక్టర్కి ఉన్న విషయం ఏంటి, వాళ్ళ అంటే డిఫరెన్స్ నేర్చుకున్నాను సార్. అంటే ఇప్పుడు నాకు తెలిసినందుకు ఆయన మనిషి కనిపించే మనిషి ఒక రకం ఉంటారు, కానీ ఆయన వర్క్ ఫ్రంట్ వచ్చేటప్పటికి ఆయన వేరే డిఫరెంట్ కదా. అవును, అంటే ఎలా చెప్పాలి, ఆయన మోర్ దెన్ 100% ఇద్దాము అని అనుకుంటారు సార్. సో ఎక్కువగా చేస్తారు వర్క్ అంతా. ఎక్కడ చూసినా ఆయన ఇది చేయండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పేసి. సో ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్తో చేస్తే ఉండే అడ్వాంటేజ్ తెలుసే సార్ నాకు ఆ ఫిల్మ్లో. సో ఫర్దర్గా ఏంటి మీరు ఏమేమి చేస్తున్నారు? ఫర్దర్గా ఒక 5 ఫిల్మ్స్ ఉన్నాయి సార్ రిలీజ్కి రెడీగా. శ్రీకాకుళం, షెర్లాక్ హోమ్స్, పొట్టేల్, లేచింది మహిళలోకం, అట్లా ఒక 5 ఫిల్మ్స్. ఇట్లా అన్ని లీడ్ అయినా చేస్తుంది? అన్ని లీడ్. ఓకే. సో తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలో ఏంటి మీరు ఏమన్నా ఏమేమన్నా పెట్టినారా, ఒక గోల్ ఏమన్నా పెట్టుకున్నారా? అలాంటిది ఏదైనా అంటే చాలామంది మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, తెలుగు అమ్మాయి అనేది మీరు మీ కెరీర్ అంతా కూడా దీన్ని మీరు మోస్తూనే ఉండాలి. సో ఎలా అనిపిస్తుంది తెలుగు అమ్మాయి? కాదు సార్, ఇట్స్ ఎ ప్రౌడ్ ఫీలింగ్ కదా. ఇప్పుడు ఈ ప్రశ్నలు మీకు వస్తూనే ఉంటాయి, తెలుగు అమ్మాయి ఎలా ఉంది? నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ ప్రశ్నలు స్టాప్ చేయాలి. ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత ఓకే తెలుగు అమ్మాయి, అప్పుడు కూడా అడుగుతారేమో ఓకే తెలుగు అమ్మాయిగా వచ్చి ఇంత రేంజ్కి వచ్చారు ఎలా అనిపిస్తుంది. సో నాకేమనిపిస్తుంది అంటే సార్, పెద్ద ప్లాన్ చేసుకోవాలని లేదు, కాకపోతే ఒకటే సింపుల్ థింగ్, ఒక మోటో ఏముందంటే ఐ వాంట్ టు క్రియేట్ సెపరేట్ మార్కెట్ ఫర్ మై సెల్ఫ్. అంటే అనన్య చేస్తుంది ఈ ఫిల్మ్ అంటే దేర్ సంథింగ్ అని చెప్పి ఆడియన్స్ నా ఫిల్మ్ రావడానికి ఇంట్రెస్ట్ చూపించాలి, అదొక్కటే ఉంది సార్ నాకైతే ఇప్పుడు బ్రెయిన్లో. తంత్ర సినిమా సంబంధించి ఇప్పుడు అతను కొత్త డైరెక్టర్ కదా, తను శ్రీనివాస్. సో ఇతను మీకు ఎలా అనిపించింది ఒక కొత్త డైరెక్టర్తో పనిచేయడం అనేది? అంటే తను కొంతమందికి ఏంటంటే ఫస్ట్ ఫిల్మ్ అయినప్పటికీ కూడా చాలా మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేసే విధానం అట్లా ఉంటుంది. సో కొంతమంది ఆ తడబాటు కనపడుతుంది, కొత్త దర్శకుడు కాబట్టి ఎలా హ్యాండిల్ చేయాలి వీళ్ళందరినీ కూడా అనేది మైండ్లో ఉన్నప్పటికీ కూడా, బట్ ఆన్సెట్ వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతుంటారు. సో ఇతని గురించి చెప్పాలంటే ఎలా అనిపి? శ్రీనివాస్ గారితో నాకున్న వర్కింగ్ ఎక్స్పీరియన్స్ నా పరంగా చెప్తే, నాకు నాలోనే నాకు తెలియని కొన్ని ఫ్లాస్ ఉంటాయి కదా సార్, అవి చాలా బాగా చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా సీన్స్లో ఐస్ కొంచెం పెద్దవి చేస్తా, అవి చెప్తారు. అవసరం లేదంటారు, అది వద్దు అనన్య గారు కొంచెం ఐస్ చిన్నగా చేయండి అంటారు. నేను కొంచెం మాట్లాడుతున్నప్పుడు కూడా నార్మల్ నకలు కొంచెం పెద్దగా ఉంటాయి, కొంచెం మాట్లాడుతున్నప్పుడు కూడా పెద్దగా చేసేస్తాను ఐస్. సో అలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇవి అలాంటివి చాలా ఫ్లాస్ని కానీ ఇలా చేయండి అనన్య గారు బాగుంటుందేమో అని చెప్పి నాలో తెలియని కొన్ని యాంగిల్స్ చూపించారనమాట నాకు. సో అది నాకు చాలా నచ్చింది. అండ్ ఆల్సో డైరెక్షన్ విషయానికి వస్తే క్లారిటీ ఉంది తనకి. ఇక్కడ ఈ సీన్ నేను ఇలా అనుకుంటున్నాను, ఈ యాంగిల్లో అనుకుంటున్నాను, ఈ షార్ట్స్ అనుకుంటున్నాను అని ముందే ఒక క్లారిటీ ఉండింది. అందుకని చాలా ఫాస్ట్గా చాలా మంచి అవుట్పుట్తో కొంచెం తక్కువ బడ్జెట్లో చాలా బాగా ఫినిష్ చేయగలిగాము అనిపించింది నాకు సినిమా.
సో ధనుష్ సార్ సో ఏంటి మీ నెక్స్ట్ ప్రయాణం ఏంటంటే మీ పెదనాన్నగారు ఫస్ట్ ఒక చిన్న ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశారు, విలన్గా చేశారు, కామెడీ విలన్గా చేశారు, హీరో అయ్యారు. హీరోగా కూడా చాలా మంచి పేరు చేసుకున్నారు. అవును సార్. స్టార్టింగ్లోనే 3-4 సినిమాలు వరుసగా హిట్లు కొట్టారు. కాకపోతే మీ నాన్నగారు కొన్ని సినిమాలు కొన్ని చిన్న రోల్స్కి పరిమితం అయ్యారు. అవును సార్. సో మీరేంటి మీ మీ ఏ గోల్ తోటి వచ్చారు? అట్లా మీ పెదనాన్నగారులా కావాలనుకున్నారా, లేదా మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకొని హీరో కావాలనేది మీ ప్రధాన ధ్యేయమా ఏంటి? అంటే హీరో అని ఏం లేదు సార్, నాకు మెయిన్ యాక్టర్గా ఒక పేరు తెచ్చుకోవాలని. అంటే నాకంటూ నేను నమ్మింది ఏంటంటే నాకు ఈ టాలెంట్ ఉంది, ఆ టాలెంట్ని చూపించడానికి రెడీగా ఉన్నాను అన్నట్టు అనుకొని నేను ఈ స్టోరీస్ కూడా వినడం అవన్నీ జరుగుతున్నాయి అనమాట. సో యాక్చువల్లీ నేను 2019లో స్టార్ట్ చేశాను సార్ అది యాక్టింగ్. సీరియస్ యాక్టింగ్లోకి వెళ్ళిపోదాం ఇంకా అనుకొని స్టార్ట్ చేశాను. సో అప్పటి నుంచి ఆడిషన్స్కి వెళ్ళడం అవన్నీ చేశాను. అండ్ మెయిన్ మా పెద్దనాన్న గారి పేరు ఏం యూజ్ చేయకూడదు అన్నట్టు. అంటే ఇప్పుడు మా పెద్దనాన్న గారి పేరు చెప్తే అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇస్తారేమో, కానీ ఆ డైరెక్టర్ నాకు ఆ టాలెంట్ ఉందని నమ్మి ఇస్తారని నేను అనుకోను. సో నేను మెయిన్ అదే ఆ ఏం పెట్టుకొని అలా వెళ్ళాను అనమాట. అంటే ఇదేదో ఆయన డిస్రెస్పెక్ట్ చేద్దాం మన ఓన్ ఐడెంటిటీ కోసం ట్రై చేయడం అనేది కరెక్ట్. యా సార్. సో అదే మెయిన్ సార్. సో ఒక యాక్టర్ అండ్ వీడు ఒకడు ఉన్నాడు, ధనుష్ అనేవాడు ఒకడు ఉన్నాడు, ధనుష్ రఘుముద్రి అనేటోడు ఒక అతను ఉన్నాడు అని ఒక పేరు వస్తే నాకు అదొక మంచి సాటిస్ఫాక్షన్ ఉన్నాను సార్. ఇంకా పెద్దనాన్న గారు కూడా అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని. అంటే ఒక ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు. అంటే ఒక సాడ్ థింగ్ ఏంటంటే పెద్దనాన్న గారికి తెలియదు అనమాట నాకు అసలు యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉందని. ఆయన ఉన్నప్పుడు అవేం తెలియదు అనమాట. కొంచెం అది మనసు కొంచెం కష్టం, అది కొంచెం అది బాధగా ఉంది. కానీ పెద్దమ్మ గారు ఉన్నారు, పెద్దమ్మ గారు చూస్తారు, సపోర్ట్ చేస్తారు, చాలా సపోర్ట్ చేస్తారు సార్. ఆమె కూడా సినిమా చూసారు. అవునా? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే ఏంట్రా ఆ లుక్ ఏంట్రా అట్లుంది, చాలా బాగున్నావు, చాలా అందంగా ఉన్నావు నాన్న నువ్వు అని చెప్పి సినిమా కూడా చాలా నచ్చింది ఆవిడకి. చాలా డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్. అంటే చాలా మంచి మాటలు అవన్నీ చెప్పారనమాట. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇంకా చూడాలి సార్ నెక్స్ట్ ఇంకా ఏమవుతున్నాయి. ఇంకా ఇంకొక సినిమా రిలీజ్ కొన్న సినిమా ఇంకోటి ఏంటి దాని పేరు? ఇది కట్టె కొట్టి తెచ్చాను. కట్టె కొట్టి తెచ్చే అది నా ఫస్ట్ ఫిల్మ్ యాక్చువల్ గా. సో దాని తర్వాత ఇంకో షూట్ అవుతుంది సార్ ఇంకో సినిమాది. కోలా నాగేశ్వరరావు గారు అని ఒక సీనియర్ డైరెక్టర్. ఆయన కోలా నాగేశ్వరరావు సీరియల్స్ డైరెక్ట్ చేశారు. సో ఇప్పుడు ఒక రొమాంటిక్ కామెడీ సినిమా తీస్తున్నారు. అందులో ఏంటి మీద లీడే సార్, లీడ్ రోల్. ఇంకొక సినిమా అవుతుంది సార్, ఇంకో డెబ్యూ డైరెక్టర్ ఉన్నారు ఒక ఆయన. సో అది ఇంకా ప్రీ ప్రొడక్షన్లో ఉంది వర్క్లో. సో అది కూడా సక్సెస్ఫుల్గా ట్రాక్ ఎక్కేస్తే చాలా ఇంకా ఈ తంత్ర కూడా కొంచెం బూస్ట్ ఇస్తుంది అని నమ్ముతున్నాను నేను. మీ నాన్నగారు చెప్పిన మాట ఏంటి సినిమాలోకి వస్తున్నానంటే? అంటే ఈ సినిమా తెలుసు ఇది లాటరీ లాంటిది, అయితే ఎక్కడికో వెళ్ళిపోతాం, లేదంటే అట్లాగే పడిపోతాం కింద. అన్నిటికీ మనం తట్టుకొని ఉండాలి. ఎందుకంటే పెద్ద వాళ్ళు చాలా మంది వచ్చి సక్సెస్ సాధించిన వాళ్ళు కూడా ఇనిషియల్గా తర్వాత చాలా ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు. మనకి కొన్ని చేదు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. సో నాన్నగారు అయితే ఏం చెప్పారు మీకు? నాన్నగారు అంటే ఆయన అడ్వైస్ ఇస్తూనే ఉంటారు సార్, రోజు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. నువ్వు ఈ మామూలు ఇంటర్వ్యూస్ అయినప్పుడు కూడా అది కూడా చెప్తారు, ఎలా మాట్లాడాలి అలా ఉండాలి అని. సో ఆయన మంచి సపోర్ట్ ఉన్నారు నాన్నగారు అయితే. నాన్నగారు ఎలా అంటే ఫస్ట్ చెప్పారు అన్నట్టు, ఏమి హెల్ప్ చేయాలా అంటే లేదు, ఏం అవసరం లేదు, నేనే వెళ్తా, ఆఫీస్లోకి నేనే వెళ్తా అని చెప్పి నేను తిరగడం జరిగిందనమాట, ఆఫీస్లో తిరగడం. సో ఆయన అలా ఉండేవాడు, ఇది ఏం చేస్తున్నాడు అసలు, ఏమైనా అవుతుందా లేదా అని ఒక డౌట్తో ఉండేవారు. సో ఫైనలీ ఈ సినిమా కంప్లీట్ అయ్యిందని చెప్పంగానే షాక్ అయిపోయారు అనమాట. ఏంటి అయిపోయిందా సినిమా అని చెప్పాను. ఇంకా చాలా అంటే ఒక చిన్న సినిమా అయినా కూడా మంచి ఆర్టిస్టులు ఉన్నారు సినిమాలో, మంచి స్టోరీ ఉంది. సో ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు అది చూసి. ఆయన కూడా సినిమా చూసారు నాన్నగారు. ఆయన అయితే అక్కడ ఒక క్లౌడ్ నైన్ అంత హ్యాపీగా ఉన్నారు. శ్రీనివాస్ సార్ని చాలా మెచ్చుకున్నారు. సో ఆయన కూడా చూసిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు సార్. చూసిన వాళ్ళందరూ చాలా ఇంప్రెస్ అయ్యారు సినిమా చూసి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ ధనుష్, థ్యాంక్ యూ అనన్య. సో మీకు ఈ సినిమా తంత్ర అనే సినిమా పెద్ద విజయాన్ని అందించి అలాగే నటులుగా మీకు మంచి పేరు తీసుకురావాలని, మీ కెరీర్కి ఈ సినిమా కూడా తోడ్పాటు ఇవ్వాలని మనసు